ఉండిలో పేదల ఇల్లు కూల్చివేతకు నిరసనగా విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతోంది. వ్యవసాయ కార్మిక సంఘం కేవీపీఎన్ వృత్తిదారుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ మీటింగ్లో బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. రఘురామకృష్ణరాజు ఇల్లు కూల్చివేత మానుకోవాలని కోరారు. కూల్చిన ప్రతి ఇంటికి లెక్కగట్టి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సర్వం కోల్పోయిన ప్రతి ఇంటికి 10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలన్నారు. రఘురామకృష్ణరాజుపై చంద్రబాబు చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. మేము 60-70 సంవత్సరాలుగా మా తాత తండ్రుల కాడి నుంచి అక్కడ నివాసం ఉంటున్నామండి. నివాసం ఉంటే ఒక రోజున ఈ రాత్రులు మాకు కనీసం 15 రోజులు టైం ఇవ్వండి అని కూడా ఇల్లు తీసేయాలన్నారు. ఇన్ని పార్టీలు వచ్చినాయి, ఇన్నిసార్లు ఎవరు కూడా తీయమనలేదు. ఎవరు తీయమంటున్నారంటే రైలు చెరువుల వారికి ఇబ్బందిగా ఉన్నారు. రఘురామకృష్ణరాజు గారికి ఇలాగా ఆయన కనుసన్నల్లో ఆక్వా రైతులందరూ కలిసి ఆయనతో మాట్లాడి మా ఇల్లు కూల్చడం జరిగింది సార్. 13వ తారీఖు 12 కూల్చేయాలంటండి. తెల్లవారుజాము నుంచి మాకు టైం ఇవ్వమన్నా ఇవ్వలేదండి. నేను రిటైర్ ఆర్మీలో ఎస్ఐ అండి. నా భర్త 2 ఆడపిల్లలండి. నాకు నా ఆడపిల్లల కోసం నేను ఆ ఇల్లు నిర్మించుకున్నానండి. 2కి మా పిల్లలకు ఉంటే నేడు కూడా లేకుండా చేశారండి. ఇదండి మా పరిస్థితి. అందరూ కూడా కష్టపడేవాళ్ళు, కూలి పని చేసుకునేవాళ్ళు కౌలు రైతులేనండి. మా అక్కడ బ్రతికే ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వం నాయకులను కలిసాం, అధికారులను కలిసాం. లోకేష్ బాబు ఆఫీస్ దగ్గర 2 రోజులు పడిగాపులు పడొచ్చామండి. మళ్ళీ అలాగే రఘురామకృష్ణ గారు ఆఫీస్కి వెళ్ళాం. వారి భార్య గారు అన్నారు, మీరందరూ మీ ఊరు వాళ్ళందరూ డబ్బులు తీసుకొని ఓట్లు వేసారు, ఊరికినే ఓట్లు వేసారా మీరు? మేము ఎమ్మెల్యే గారిని కానీ మా ఊరు పెద్దలను కానీ అడిగామండి. ఒక 8 నెలల వరకు పంచాయతీల చుట్టూరు తిరిగాం. తిప్పి ఎన్నో మాట్లాడినప్పటికీ కూడా మాకైతే న్యాయం జరగలేదండి. తిరగని చోట్లేదు. పొద్దుటెళ్ళి సాయంత్రం వరకు తిరిగిన ఆఫీసులు కూడా ఉన్నాయి. మమ్మల్ని పట్టించుకున్న నాయకులు లేరు. మా గురించి అసలు అడిగిన వారు ఎవరు లేరు. పోలీసులు కూడా మా మీద చాలా దౌర్జన్యం చేశారు. మా మండలంలో జరిగిన దౌర్జన్యాలు ఇంకా ఎక్కడ జరగకూడదని కోరుకుంటున్నామండి. అలాంటి పరిస్థితులు ఎవరికి రాకూడదు. ఆడవాళ్ళని కూడా చూడకుండా మమ్మల్ని చాలా ఇది చేశారు. మా మగవాళ్ళని కూడా తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో వేశారండి. అలా చాలా ఇబ్బందులు పెట్టారండి. ఇలాంటి దుర్మార్గం సినిమాలో చూసాం కానీ రియల్గా మాకు జరిగింది మాత్రం మేము చూసామండి. మీరు ఇక్కడ ఉండటమే మీరు కుదరదు అని పామర్శంగా పెట్టుకున్నారండి. అందుచేత మాకు కరెంటు తీసేస్తామన్నారండి, రేషన్ తీసేస్తామన్నారు, పెన్షన్ తీసేస్తామన్నారు. ఆల్రెడీ మాకు ఒక 6 రోజులు కరెంటు కూడా మానేశారండి, నీళ్లు కూడా బంధించారండి. అయినా మేము అక్కడిక్కడ మోసుకున్నామండి. మాకు అయితే న్యాయం జరగాలండి. మేము పిల్లలతో ఉన్నామండి. వెనకాల మాకు ఎవ్వరూ లేరండి. రూపాయి మేము కష్టపడి కట్టుకున్నామండి. చంద్రబాబు గారి నాయుడు దగ్గరికి వెళ్ళామండి. అక్కడ పోలీసు వాళ్ళు మమ్మల్ని తవరేశారండి. చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళాం, అక్కడ మమ్మల్ని తవరేశారండి. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఆఫీస్కి వెళ్ళామండి. మమ్మల్ని ఎక్కడ కూడా రెస్పెక్ట్ ఇస్తలేదండి. ఓట్లప్పుడే మేము కావాల్సి వస్తామండి. ఇలాంటప్పుడు మేము కావాలొద్దండి చెప్పండి. ప్రభుత్వం ఏం చేస్తుంది? నిద్రపోతుందండి. మాకు గెలిపించుకున్న ఆయన రఘురామకృష్ణ గారు మాకు ఇంత దారుణం చేస్తారని మేము అనుకోలేదు. మా ఊరల్లుడే అండి ఆయన. ఒక్క రోడ్డు నాడుగు లేదండి, డ్రైనేజీ లేదండి, ఒక లైట్లు లేవండి. బస్సు దిగి రావాలంటే 2 కిలోమీటర్లు అండి. ఇదంతా జరిగింది కూడా ఎమ్మెల్యే ద్వారానేనండి. ఎమ్మెల్యే గారు చేసిన ఆయన సహకారంతోనే ఇదంతా జరిగింది. అది ఆ ఊరండి చాలా లోపలికి ఉంటుంది. ఎవరికి కూడా అడ్డం కాదండి. ఎవరికి కూడా అక్కడ లారీలు తిరగటానికి కానీ ఎవరికి ఇబ్బంది ఏమీ కాదు. అదే ఇబ్బంది అనుకుంటే కనుక ఇంతకాలం కూడా ఉంచరు కదండి. 70 సంవత్సరాలు 80 ఇళ్ళు అండి. 80 ఇళ్ళు కూడా కూల్చేయడం జరిగింది. ఒక్కళ్ళు కూడా అద్దెకిస్తామని ఒక్కళ్ళు కూడా లేరండి. 80 ఇళ్ళు కూల్చేసి ఎవరు అద్దెకిస్తారండి? ముసలోళ్ళు ఉన్నారండి, నీళ్ళు వేసుకున్న వాళ్ళు ఉన్నారు, గర్భిణీ స్త్రీలు ఉన్నారండి. వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలో కూడా మాకు ఎవరికి తెలియక మేము వెళ్ళనటువంటి ఆఫీస్ లేదండి. కలెక్టర్ దగ్గరికి వెళ్ళని, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళని, ఎంపీల దగ్గరికి వెళ్ళని అసలు మేము తిరగనటువంటి చోటు లేదండి. ఎవరో కూడా సహాయం చేసిన వాళ్ళంటూ కూడా ఎవరు లేరండి. ఏంటంటే అక్కడ ఈ ప్రభుత్వంలో కోల్చకపోతే ఏ ప్రభుత్వం వచ్చినా వీళ్ళని కోల్చరో, ఇక్కడి నుంచి తప్పించరనే కేవలం వాళ్ళటువంటి సహకారంతోనే, ఎమ్మెల్యే గారి సహకారంతోనే జరిగింది.